బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ కు చెందిన జనరేటర్ లో విష్ణు పంచదార పోసినట్లు సమాచారం. దీంతో మంచు మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సాయంత్రం మంచు మనోజ్ మరోసారి పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ప్రముఖ సినీ నటుడు మోహన్ బాబు ఇంట్లో మళ్లీ గొడవ జరిగినట్లు తెలుస్తోంది. మంచు మనోజ్ కు చెందిన జనరేటర్ లో విష్ణు పంచదార పోసినట్లు సమాచారం. దీంతో మంచు మనోజ్ ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో సాయంత్రం మంచు మనోజ్ మరోసారి పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. పవన్, చెప్పండి. జల్పల్లిలోని మంచు వారి ఇంట్లో మళ్ళీ గొడవ కూడా స్టార్ట్ అయింది. అయితే ఈ రోజు ప్రధానంగా చూస్తే మాత్రము మంచు మనోజ్ సంబంధించిన జనరేటర్ లో విష్ణుతో పాటు అతని అనుచరులు జనరేటర్ లో చక్కెర పోసినట్లుగా దీనికి సంబంధించి మంచు మనోజ్ కూడా ఆరోపిస్తూ ఇటు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేస్తా అని చెప్పి కూడా ఇప్పటికే ఒక ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. అయితే ఈ రోజు మంచు మనోజ్ వాళ్ళ అమ్మ బర్త్డే కాబట్టి ఆ యొక్క నెపంతో ఇంట్లోకి వచ్చారు. దాని తర్వాత జనరేటర్ లో కూడా చక్కెర పోసారని చెప్పి కూడా ప్రధానంగా ఇందులో మంచు మనోజ్ ఇట్లా ఆరోపిస్తున్నారు. అయితే ఒక్కసారిగా మంటలు హెచ్చు తగ్గులు వచ్చాయి. నేను నా భార్య లేని సమయంలో ఇంట్లోకి వచ్చి మరి ఒక జనరేటర్ లో చక్కెర పోసారు, డీజిల్ లో కలిపారని మాత్రం ప్రధానంగా ఇటు చెప్తున్న వర్షన్ కనిపిస్తుంది. అయితే 7:30 గంటలకు పోలీస్ స్టేషన్ కు వస్తానని చెప్పి కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కొంత సమాచారం కూడా ఇచ్చారు. అయితే 7:30 గంటలకు పహాడి షరీఫ్ పిఎస్ కు వస్తారు. దాని తర్వాత పోలీస్ స్టేషన్ లో ఏమని ఫిర్యాదు ఇస్తారని మాత్రము వేచి రాసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, ఇప్పటికే ఈ గొడవ మొన్నటితో సద్దుమణిగిందని అనుకున్నారు. కానీ మళ్ళీ గొడవలకు ఎవరు తావిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం విన్నది ఏంటంటే మంచు విష్ణు చక్కెర పోసారని వింటున్నాం. అంటే ఈ విధంగా చూసుకుంటే మంచు విష్ణు కానీ మోహన్ బాబు సైడ్ నుంచే వార్ చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రధానంగా చూస్తే మొన్నటి వరకు ఒక్కసారిగా గొడవ సద్దుమణిగింది అనుకున్నాము. కానీ మళ్ళీ తిరిగి ఒక గొడవ స్టార్ట్ అవుతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాము. ఎందుకంటే ఈ నేపథ్యంలో మంచు మనోజ్ ఇంట్లో లేని సమయంలో విష్ణుతో పాటు విష్ణు అనుచరులు జనరేటర్ లో చక్కెర పోసారని మాత్రం ప్రధానంగా మంచు మనోజ్ ఆరోపిస్తున్నారు. అయితే దీనిపైన ఫిర్యాదు చేస్తే అసలు పోలీసులు ఇన్వెస్టిగేషన్ కూడా కొనసాగుతుంది. ఎవరు పోసారని దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ప్రధానంగా మాత్రము ఈ యొక్క గొడవ ఇప్పటికే సద్దుమణిగింది అనేది మాత్రము ప్రధానంగా అందరూ కూడా అనుకున్నారు. మరోసారి యొక్క గొడవ ప్రారంభమైన పరిస్థితి కూడా గమనిస్తున్నాము. అయితే ఇప్పటికే మంచు మనోజ్ ని కూడా పోలీసులు కూడా బైండ్ ఓవర్ కూడా చేశారు. సంవత్సరం వరకు కూడా ఎక్కడ కూడా గొడవలకు దిగొద్దు, ఏదైనా మీకు గొడవ లాంటి అనిపిస్తే మాత్రం ప్రధానంగా పోలీసులను ఆశ్రయించాలి, పోలీసులకు ఫిర్యాదు చేయాలి అనేది మాత్రము శాంతి భద్రతలకు ఎక్కడా కూడా విఘాతం కలగకుండా కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటాము. కానీ చట్టాన్ని మాత్రం చేతిలోకి తీసుకోవద్దనేది మాత్రము ప్రధానంగా ఇటు రాచకొండ సిపి సుధీర్ బాబు చెప్పిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఈ నేపథ్యంలో 7:30కు పోలీస్ స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేస్తారు. అసలు ఏమని ఫిర్యాదు చేస్తానని మాత్రము ఫిర్యాదు చేసిన దాని తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్ పవన్, అయితే మనం గతంలో కూడా విన్నాము. అంటే మొన్న జరిగిన గొడవలో కూడా డైరెక్ట్ గా మంచు విష్ణుకు మనోజ్ కు కాకుండా మధ్యవర్తుల ద్వారానే గొడవ వచ్చింది. మధ్యవర్తులు వచ్చి మా ఇంట్లో విషయాల గురించి ఇన్వాల్వ్ అవుతున్నారు కాబట్టి గొడవలు ఎక్కువగా చెలరేగాయని చెప్పి వాళ్ళ పని మనిషి ద్వారా కూడా కొన్ని మాటలు మనం విన్నాము. సో మళ్ళీ ఇప్పుడు కూడా విష్ణు అనుచరులు ఈ పని చేశారని చెప్పి కూడా మనం వింటున్నాం. దీన్ని ఏ కోణంలో ఆలోచించవచ్చు? అంటే మధ్యవర్తుల వల్లనే ఎక్కువ గొడవలు. ఇది మాత్రమే ప్రధానంగా మంచు మనోజ్ ఆరోపించిన పరిస్థితి చూస్తున్నాము. అయితే ఇప్పటికే పోలీసులు కూడా చాలా క్లియర్ గా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇక్కడ బౌన్సర్లతో పాటు ప్రైవేటు వ్యక్తులు ఎవరు కూడా ఉండొద్దని చెప్పి కూడా పోలీసులు ఖచ్చితమైన ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే ఒక ఫిర్యాదు ఇస్తే మాత్రం ఇందులో జనరేటర్ లో చక్కెర ఎవరు పోసారు అనేది మాత్రం కూడా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రైవేటు వ్యక్తులు ఉండొద్దన్నా కూడా ఒకవేళ చక్కెర పోసిన నేపథ్యంలో ప్రైవేట్ వ్యక్తులు ఉంటే వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాం అనేది మాత్రము ప్రధానంగా ఇటు పోలీసులు కూడా దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తారు. ఎవరైతే ఒక చక్కెర పోసినట్లుగా దీనికి సంబంధించి
ఆధారాలు దొరికితే మాత్రం వారిపైన కఠినమైన చర్యలు కూడా తీసుకుంటారు. చట్టపరంగా వారిని అరెస్ట్ చేసే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.